హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కితన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ మా పరివారికి వస్తూ ఉంది అనేసి నేను చెప్పాను కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే సత్య గారు ఒక్కరే వచ్చారు మా పరివారికి, అది ఉగాదికి సంబంధించిన ఫెస్టివల్కి సంబంధించి వచ్చారు. ఇంకొక విషయము, అక్కడ కిలాడి బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఉంది కదా, దానికి మన సత్య గారు తమ్నీళ్ళు పెట్టారు, యూజ్ చేశారు, మీరు చూసారు ఛానల్ వాళ్ళు. మళ్ళీ మా పరివారం షోకి చక్రవాకం టీం వచ్చింది. చక్రవాకం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలిసిన విషయమే. అక్కడ చక్రవాకం టీం వచ్చి అంత పెద్ద సెలబ్రిటీలు ఉన్నా కానీ అక్కడ కూడా వాళ్ళైతే మన సత్య గారు తమ్నీళ్ళు అయితే పెట్టారు. అక్కడ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు మా సత్య గారు. ఆ ఇంటర్వ్యూలో మొత్తం మన తెలుగు వాళ్ళ గురించి ఎలా ఉంటాయి అప్డేట్స్ ఏమనేసి మొత్తం చెప్పారు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. క్రిష్ గారి గురించి ఏం చెప్పారు అనేసి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూసారంటే ఇక్కడ మన తెలుగు ఆడియన్స్ ఎలా ఉంటారు అనేసి వాళ్ళు చెప్పింది ఏమంటే, తెలుగు ఆడియన్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బర్త్డేలు అవన్నీ సెలబ్రేషన్స్, ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ ద్వారా నేను ఎప్పుడూ దగ్గర అవ్వాలనేసి చూస్తూ ఉంటాను అనేసి మన సత్య గారు అయితే చెప్పారు. ఏ ఛానల్కి పోయినా వేరే ఛానల్కి పోతే ఎలా ఉంటుందంటే, కొంచెము గ్యాప్ తీసుకొని సీరియల్ చేద్దాము, కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఏదైనా చేద్దాము అనుకుంటే ఆ విధంగా ఉంటుంది వేరే లాంగ్వేజ్ల్లో. కానీ తెలుగులో ఎలా ఉంటుందంటే 24 గంటలు మనం అప్డేట్స్ కావాలనేసి మన తెలుగు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, అంతలా అభిమానం చూపిస్తూ ఉంటారు. అయితే సత్య గారు అయితే చెప్పారు. అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మనకి, అంటే ఇప్పుడు ఒక సీరియల్ అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా నెక్స్ట్ సీరియల్ కావాలి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ కావాలి అనేసి అనుకుంటా ఉంటారు అనేసి నేను మన సత్య గారు అయితే ఆ విధంగా చెప్పారు. కానీ అక్కడ ఇంకొక విషయము, సీరియల్ అయితే సడన్గా ఎండ్ అయింది కదా, సడన్గా ఎండ్ అయినా కానీ మన సత్య గారు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనం కొందరితో పోల్చుకోవచ్చు, ఎందుకంటే కొందరు సీరియల్ అయిపోయిన తర్వాత అసలు ఒక్కసారి కూడా కనపడరు, అసలు ఛానల్లో కనపడరు. కానీ మన సత్య గారు అయితే మన పరివార్ షోకి వచ్చారు. అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 3 months జరుగుతుంది, దాంట్లో ఉండబోతున్నారు, అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకొకరు చాలా మంది నాకు మెసేజ్ చేసింది ఏమంటే, క్రిష్ సత్య కలిసి ప్రాజెక్ట్ రావాలి అనేసి మెసేజ్ చేశారు. ప్రాజెక్ట్ అయితే వస్తారు. క్రిష్ అయితే మన వేరే కన్నడ సినిమాలో అయితే బిజీగా ఉంటారు అనేసి వాళ్ళే చెప్పారు. అక్కడ ఏం చెప్పారంటే, షెడ్యూల్ డేట్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో క్రిష్ గారు ఉంటే బాగుండు కదా అని ఇంటర్వ్యూ అడిగితే అక్కడ ఏం చెప్పారంటే, షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఒక డేట్స్ అనేది ఒకటి ఉంటాయి, ఒకరి బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఒకరికి ఏదన్నా వేరే పనులు ఉంటాయి, ఆ పనుల వల్ల అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వలేరు కదా అనేసి క్రిష్ మన సత్య గారు చెప్పారు. మీరు కొట్లాడుకోవద్దండి దయచేసి, అంతా సత్య క్రిష్ గారు అంతే హ్యాపీగా ఉన్నారు, మీరైతే కొట్లాడుకోవద్దండి. ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.